టమాటా రవ్వ దోసని చేసుకుందాము. వినడానికి వింతగా ఉన్న టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు టమాటాలు, కొద్దిగంత సాల్ట్, అలాగే కొద్దిగంత అల్లం కూడా వేసేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్‌లోకి వేసేసుకోవాలి. దీంట్లోకి పావు కప్పు రవ్వ, హాఫ్ కప్పు బియ్యపిండి, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగంత జీరా కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లోకి హాఫ్ గ్లాస్ అన్ని వాటర్‌ని కూడా పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం థిక్‌గా ఉండేలాగా చూసుకోవాలి. కొద్దిగంత కారాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి చూడండి, కన్సిస్టెన్సీ నేను చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. పాన్ తీసుకొని స్టవ్ పై పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్‌ని ఇలా స్ప్రెడ్ చేసుకొని దీంట్లోకి ఇప్పుడు మనం దోశలాగా వేసేసుకోవడమే. నేను చూపిస్తున్న విధంగా వేయండి. అప్పుడే మనకి దోశ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా వేసిన తర్వాత ఆయిల్‌ని కొంచెం హోల్స్‌లలో ఇలా వేసేసుకోవాలి. అంచులు కూడా వేసి 2 నిమిషాలు అలానే వదిలేసి ఆ తర్వాత ఇంకో వైపుకి మెల్లిగా టర్న్ చేసుకోవాలి. ఇంకో వైపు కూడా 2 నిమిషాలు వేయించిన తర్వాత ప్యాన్ నుంచి తీసేయడమే. అంతే, మన టమాటా రవ్వ దోస రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, వింతగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి.